ఇప్పుడు రైతు బంధు వల్లేదు అంటున్నాడు కేటీఆర్. నాకు 2 ఎకరాలు నిన్ననే పడ్డది, ఆల్రెడీ మెసేజ్ కూడా వచ్చింది, కావాలంటే చూపిస్తాను నేను. ఇది పర్లేదు రైతు బంధు వేస్తలేడు అని పబ్లిక్ని నువ్వు రెచ్చగొట్టి ఇది చేసేది నీకు అథారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు 12 సంవత్సరాలు రేషన్ కార్డు లేక ఎంత ఇబ్బంది పడ్డారు పబ్లిక్. మా విలేజ్లో అయితే మేము లీడర్లం ఉన్నాం కదా, ప్రతిసారి మా ఇళ్ళల్లో వచ్చి అన్న మాకు రేషన్ వస్తలేదు, కొద్దిగా రేషన్ చేపియండి, పింఛన్ వస్తలేదు అని 12 సంవత్సరాలు బాధపడ్డారు. రేవంత్ అన్న వచ్చిండు కాబట్టి పింఛన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. పబ్లిక్ ఎవ్వరు పరేషాన్ అయ్యేది మీకు సమస్యనే లేదు. 100% మీకు పథకాలు అందుతాయి, మీరు ఏమి టెన్షన్ పడేది లేదు. ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళకు నిద్రపట్టలేదు. తెలంగాణలోనట ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము జెండా ఎగిరేస్తామంటున్నారు. ఎట్లా ఎగిరేస్తారు? ఏది రెచ్చగొట్టి కులం మతం అవన్నీ ఎందుకు? ఒక మనిషిని మనిషిలాగా చూడాలా. కుల మతాల భేదాలు చేసి రెచ్చగొట్టి ఓట్లు వేసుకొనుడు అది పద్ధతి కాదు. రేవంత్ అన్న ప్రభుత్వం కరెక్ట్ చేస్తున్నది, ఇంకా మంచిగా చేస్తుంది నా అభిప్రాయం. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉండే ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఇప్పుడు మాదే ఆదిలాబాద్ నుండి 7 కిలోమీటర్ విలేజ్ ఉన్నది, 7 కిలోమీటర్ల దూరం. మా విలేజ్లోనే 6 ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఎంత సంబరపడుతున్నారంటే అబ్బాయి ఈ 10 ఏళ్ళు మేము వేటి చేసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా అంటే మాకు ఉద్యోగాలు వచ్చినాయని సంతోషపడుతున్నారు. ఒకటి ఏమున్నది, బీఆర్ఎస్ రుణమాఫీ కాలే అంటున్నారు. అయినా రుణమాఫీ 75% అయింది, ఒక 25% కాలే. అది బ్యాంకుల ప్రాబ్లం వల్ల, లేకుంటే అందులో ఏం డౌట్ లేదు. మళ్ళీ ఒక్క రేషన్ కార్డు ఉండి 3 అకౌంట్లు ఉంటే అదొక ప్రాబ్లం ఉన్నది, అట్లా కాలేదు. ఇప్పుడు మా విలేజ్లో దగ్గర ఇప్పుడు 3000. ఇప్పుడు అంతా పక్కన పెడితే ఇక్కడ కేటీఆర్ ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, ఇచ్చిన పథకాలు అమలు అయితే లేవు, ప్రజలలో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కేటీఆర్ సవాల్ వేసాడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఎట్లా అంటే అప్పుడు కుర్చీ చూసినోడు, ఇప్పుడు కుర్చీ వెళ్ళిపోయింది కాబట్టి అది ఏదో ఒకటి మనం బుట్టియాలా, ప్రజల్ని ఇది చేయాలా. మళ్ళీ ఒకటి ఏమున్నాయంటే మన కాంగ్రెస్ పార్టీది సోషల్ మీడియా తక్కువ ఉంది. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అట్లా కొద్దిగా పబ్లిక్ ఇదవుతున్నారు కాబట్టి ఆయనకేమి ఇప్పుడు సీటు వెళ్ళిపోయింది. అయ్యనేమో ఫామ్ హౌస్లు ఉన్నాడు, ఏమి చేయాలా దోస్తలేదు. ఇప్పుడు రాజీనామా చేస్తే కొడంగల్లో గెలుస్తాడా? రేవంత్ రెడ్డి మన కేసీఆర్ కాదు కేటీఆర్ నిలబడ్డా కానీ గెలలేడు, అది మాకు వాస్తవం. ఎందుకంటే నిద్రపోతలేడు, ఏం చేయాలా, ఎట్లా చేయాలా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే ఇది కూలిపోతుంది అని ఛాలెంజ్ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి అట్లా పాలిస్తున్నాడు, ఇది సక్సెస్ కాదు. ఎందుకు అన్నాడంటే నేను మొత్తం అక్కడ ఖజానా కాల్ చేసిన, ప్రభుత్వం ఎట్లా అమలు చేస్తాడు, ప్రజలకైతే హామీ ఇచ్చిండు 6 పథకాలు ఎట్లా అమలు చేస్తాడు. ఈ ప్రభుత్వం కూలిపోయేదే, ఖచ్చితంగా కూలిపోతా అన్నాడు. అయినా మన రేవంత్ అన్న ధైర్యవంతుడు, సాహసవీరుడు, ఏదన్నా చేస్తాడు తప్పకుండా. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు అన్న, రేషన్ కార్డులు 12 సంవత్సరాల ఇప్పటిదాకా మా విలేజ్లో పాపం రైస్ రావట్లేదు. రేషన్ కార్డులు ఆన్లైనే బంద్ ఉన్నది, ఎప్పుడు ఆన్లైనే. విద్యార్థుల పింఛన్ దయచేసి మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చేయని కానీ పింఛన్లు మాత్రం స్టార్ట్ చేయాలి. పింఛన్ల విషయం ఒకటి అంశం వచ్చింది కాబట్టి 2000 పింఛన్లు 4000 చేస్తా ఉన్నాడు. ఇటు రైతు భరోసాకు సంబంధించి 15,000 ఇస్తా అని 12,000 ఇస్తున్నాడు. సో దీని మీద మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం బాధ లేదంటే ఇస్తా అని చెప్పిన మాట ఇచ్చి ఇవ్వకపోవడం వల్ల? ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన 10,000 ఇచ్చిండు, ఈయన 12,000 ఇస్తున్నాడు. 15,000 ఇస్తానన్నాడు కదా. 15,000 ఇస్తా అన్నాడు కానీ ఇక్కడ అనుకూలంగా లేదు కదా. షాపు అప్పులల్లో వేసేసిండు కదా. లేకుంటే రేవంత్ అన్న చేసేటిదే. రేవంత్ అన్నకి ఏమన్నా డబ్బు అవసరం లేదు, ప్రజల కోసమే చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఏమంటే ఇప్పుడు ఇవి లోకల్ ఎలక్షన్ ఉన్నాయి, అట్లాగా మన లోకల్ లీడర్లు కూడా కొద్దిగా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ పథకాలు కూడా కొద్దిగా ఇక్కడ టైట్ ఉన్నది కాబట్టి వేస్తున్నాడు. ఇప్పుడు నిన్న 2 ఎకరాలు పడ్డాయి రైతు బంధు వేసిండు ఒక్కెక్కరి. నాకు కూడా 2 ఎకరాలు మెసేజ్ వచ్చింది, డబ్బులు పడ్డాయి. రైట్, విన్నారు కదండి కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారో. అంటే ప్రభుత్వం ఏ మంచి పని చేయాలని మొదలుపెట్టినా కూడా ఇటు కేటీఆర్ అతనికి సంబంధించిన వర్గాలు ఆ ప్రభుత్వానికి అడ్డుపడడం, కావాలనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం వల్ల ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు చూస్తున్నాం. అంతేకాదు
అంటే ప్రభుత్వం అన్ని పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తుంది. ఏది అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా అన్ని పథకాలను కూడా ప్రజలలోకి తీసుకొస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.